హాయ్ హలో అందరికీ. నేను మీ నవీన్. తెలంగాణలో రాబోయే పోలీస్ నోటిఫికేషన్కి అంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సంబంధించి మనం ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది, అంటే ప్రిపరేషన్కి స్టాండర్డ్గా ఉండాలంటే మనం ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది, ఆ ఒక్క దాని గురించి సంబంధించి నేను చెప్తాను అనమాట. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో చెప్పారు నేనేదో చెప్పాను కానీ చెప్పి మీరు చదివే బుక్స్ మధ్యలో ఆపి మాత్రం ఇది చేయకండి. ఒకవేళ ఇవే బుక్స్ మీరు ఫాలో అవుతుంటే హ్యాపీ అనమాట. ఎందుకంటే ఒక బుక్ని 10 టైమ్స్ చదవడం అనేది మనకి చాలా మంచిది. 10 బుక్స్ని మనం 1 టైం చదవడం అనేది కూడా మనకి మంచిది కాదు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దాన్నే కంప్లీట్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా దాన్నే ప్రిపేర్ అవ్వండి. ఏమన్నా ఎక్స్ట్రా నోట్స్ ఉంటాయి అంటే ఎక్స్ట్రా పాయింట్స్ ఏమంటే అక్కడే దాంట్లో నోట్ చేసుకుంది, అంతే తప్ప ఎవరో చెప్పారని చెప్పి ఊరికే బుక్స్ మాత్రం ఎట్టి మార్చకండి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి వచ్చేసి మనకి విన్నర్స్ పబ్లికేషన్లోని శ్రీనయ్య సార్ బుక్, ఈ బుక్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నా ఒపీనియన్. ఎందుకంటే కంప్లీట్గా ప్రతి టాపిక్లో A to Z పాయింట్స్ అనేవి కూడా కంప్లీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసి అదే విన్నర్స్ పబ్లికేషన్స్లో మన జగన్మోహన్ రెడ్డి సార్ అని బుక్ ఉంటుంది. విన్నర్స్ పబ్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి సార్. ఈ జాగ్రఫీ బుక్లో ఏంటంటే కంప్లీట్గా మనకున్న టాపిక్స్లో మ్యాప్ వైజ్ కూడా నీట్గా, అంటే మనకి జాగ్రఫీ ఎప్పుడైనా కానీ మ్యాప్ పక్కన ఉంటేనే మనం చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే చిన్న చిన్న కీ పాయింట్స్ చెప్పడం కానీ, చిన్న చిన్న లాజిక్గా గుర్తుపెట్టుకున్న కీస్ చెప్పడం కానీ, మ్యాప్ వైజ్ చెప్పడం కానీ చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. అండ్ ఇండియన్ పాలిటీకి వచ్చేస్తే మనకి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ లేదా కృష్ణారెడ్డి సార్ బుక్. ఇది జీబీకే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్. అండ్ ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఉంటుందన్నమాట. సో ఈ రెండిట్లో ఏ బుక్ అయినా బాగుంటుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొంచెం ఇంకా ఈజీగా అంటే మనం జనరల్ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే కృష్ణారెడ్డి సార్ బుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. దాంట్లో కోడ్స్ కూడా బాగుంటుంది అనమాట, కోడింగ్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ తెలంగాణ మూమెంట్కి వచ్చేసి మనకి బి ప్రకాష్ గారి బుక్, అండ్ ఇక్కడ ఖచ్చితంగా పిఎన్ఆర్ బుక్ కూడా తీసుకున్నాను అనమాట. వి ప్రకాష్ సార్ బుక్ ఏంటంటే మన కంప్లీట్గా టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి మూమెంట్ అసలు ఎలా జరిగింది, ఏమేమి జరిగింది క్లియర్ కట్గా ఆ బుక్లో ఉంటుంది అనమాట. అండ్ పిఎన్ఆర్ బుక్ ఏంటంటే దీంట్లో పాయింట్ టు పాయింట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇది చదివి మనము తర్వాత ఇది చదవండి. ఫస్ట్ ఇది చదివితే కాన్సెప్ట్ మొత్తం మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత పిఎన్ఆర్ సార్ బుక్ చదివితే మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. సో తెలంగాణ మూమెంట్కి ఆ 2 బుక్స్ అనమాట. జనరల్ సైన్స్ ఇక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ సార్ విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అనమాట. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 ఉంటాయి అనమాట. కంప్లీట్గా ఒకటే బుక్లో ఉంటాయి అనమాట. విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ బాగుంటుంది అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తే ఏంటంటే మంత్లీ మ్యాగజైన్స్ మనం ఖచ్చితంగా రెగ్యులర్గా చదువుతూనే ఉండాలి. మంత్లీ మ్యాగజైన్స్కి వస్తే మనకి షైన్ ఇండియా ఆర్ ఆర్సీ పబ్లికేషన్స్. ఈ రెండిట్లో షైన్ ఇండియా ఆర్సీ పబ్లికేషన్స్లో రెండిట్లో ఏది తీసుకున్నా సరిపోతుంది అనమాట. మంత్లీ మ్యాగజైన్స్ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియన్ ఎకానమీ అనమాట. ఇండియన్ ఎకానమీ ఏంటంటే చిరంజీవి సార్ బుక్ సరిపోతుంది అనమాట. చిరంజీవి సార్ లేదా ఉబ్బు రమేష్ సార్. చిరంజీవి సార్ కానీ ఉబ్బు రమేష్ సార్ కానీ రెండిట్లో ఏదైనా కానీ చాలా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. స్టాండర్డ్గా సరిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మరీ ఎకానమీ మీద అంత ఫోకస్ అంటే హెవీ ఫోకస్ చేయరు కాబట్టి, సో అందుకే అది లాస్ట్ చెప్పాను. ఉన్న ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇది కొంచెం అంటే ప్రయారిటీ తక్కువ ఇస్తే ఎస్ఐ కానిస్టేబుల్కి సరిపోతుంది. ఒకవేళ గ్రూప్ 2 గ్రూప్ 1కి అట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఎకానమీ క్రూషియల్ అనమాట. సో అదొకసారి మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే మనము జిఎస్ సబ్జెక్ట్స్ చెప్పామో ఇవన్నీ కూడా మనకి మాక్సిమం 99% ఈ బుక్స్ ఉంటే సరిపోతాయి అనమాట. ఒకటే బుక్ ప్రిఫర్ చేసుకోండి, దాంట్లో 4-5 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ అదే బుక్ని పర్ఫెక్ట్గా చదవండి. 100% సక్సెస్ అవుతారని చెప్పి నేను చెప్తున్నాను. స్టడీస్ అయితే మనం ఏమేమి బుక్స్ చదవాలని చూసామన్నమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనమాట.
అర్థమెటిక్ అంటే నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్స్కి ఏంటంటే కొంచెం టెన్షన్గా కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఏంటంటే మేము బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, కొంచెం మాకు మ్యాథ్స్లో మార్క్స్ తక్కువ వస్తాయేమో, మాకు ఇబ్బంది అయిద్దేమో అని చెప్పి అంటారు. సో వాళ్ళ కోసం నేను ఇచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే అర్థమెటిక్ అనేది కంప్లీట్గా ఇప్పుడు కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ అంత లెక్కలు అయితే మ్యాక్సిమం ఉండవు. ఒక 70% ఆఫ్ ది కూడా అర్థమెటిక్లో లాజిక్ గానే ఉంటాయి. అవి కొంచెం ఈజీగా మన క్లాస్ వినేటప్పుడు జాగ్రత్తగా వింటే ఈజీగా వస్తాయి అనమాట. సో అర్థమెటిక్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది అంటే బేసిక్స్ తెలవాలి మనకి. బేసిక్స్ ఎవ్రీ మ్యాథ్స్ షుడ్ బి స్టార్ట్స్ విత్ ఓన్లీ, గుర్తుంచుకోండి ఎప్పుడైనా కానీ, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 అనేవి ఖచ్చితంగా మీకు ఫస్ట్ బేసిక్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా రావాలి. అది ఏ ప్రాబ్లం అయినా కానీ ఏదైనా కానీ ఐదర్ ఎడిషన్ ద్వారా కానీ, మల్టిప్లికేషన్ ద్వారా కానీ, సబ్స్ట్రాక్షన్ ద్వారా కానీ, డివిజన్ ద్వారా కానీ సాల్వ్ చేయడం కుదురుతుంది అనమాట. సో ఈ పరంగా మీరు ఏంటంటే బేసిక్స్ రావాలి. బేసిక్స్ రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రాపర్ కోచింగ్ తీసుకోవాలి. ప్రాపర్ కోచింగ్ తీసుకోవాలి. ప్రాపర్ కోచింగ్ ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ అన్ని కూడా చాలా అంటే చాలా అవైలబుల్ ఉన్నాయంట, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. సో మాక్సిమం కూడా ఆన్లైన్ కోచింగ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అక్కడ కూర్చొని ఒకటేసారి వినడం కంటే ఆన్లైన్ కోచింగ్ నువ్వు తీసుకుంటే ఇక్కడ ఏంటంటే నువ్వు కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్గా నువ్వు క్లాస్ వింటే నీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదు అనుకో, ఏదైనా టాపిక్ అర్థం కాలేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ 3-4 టైమ్స్ అదే టాపిక్ చూసుకోవచ్చు, రివైండ్ చేసుకోవచ్చు, అర్థమయ్యేలాగా వినొచ్చు. సో ఆన్లైన్ కోచింగ్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే అప్పుడు ఐరైజ్ లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా. ఐరైజ్ బాగుంటుంది అనమాట. మాక్సిమం మీరు కూడా ట్రై చేయండి, ఐరైజ్ బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరైజ్ లో ఆన్లైన్ క్లాసెస్ మీరు తీసుకున్నారనుకోండి, ఐరైజ్ కి సంబంధించి ఒక మెటీరియల్ ఉంటుంది అనమాట. అర్థమెటిక్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అండ్ రీజనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ లో విన్నవన్నీ కూడా ఇక్కడికి రాగాలంటే స్టడీ హాల్కి వెళ్తే రూమ్ లోనే ఎక్కడ మీరు ప్రిపేర్ అయ్యే దగ్గర ఖచ్చితంగా అది ప్రాక్టీస్ చేయండి. ఉన్న బుక్స్ లో అయితే నేను ప్రిపేర్ అయిన బుక్ అయితే ఐరైజ్ బాగుంది అనమాట. సో ఐరైజ్ బుక్ ని మీరు అర్థమెటిక్ కి కంప్లీట్ గా మీరు అది ఫాలో అవ్వండి. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రీజనింగ్ అనేది మనకి పుప్పల శివాజీ సార్ బుక్ ఉంటుంది అనమాట. రీజనింగ్ లో మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీజనింగ్ అనేది లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే కంప్లీట్ గా రిపిటేటెడ్ గా ఒక పుప్పల శివాజీ సార్ బుక్ అనే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ బుక్ ని కూడా కంప్లీట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రిపేర్ అవ్వండి. అయిన తర్వాత మనకి పేపర్స్, మోడల్ పేపర్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఏదో ఒక పేపర్ డైలీ ఒక 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రీజనింగ్ అనేది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా షార్ప్ అవుతుంటుంది అనమాట. రీజనింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనము తెలంగాణ స్టేట్ కి సంబంధించి మనకు వచ్చే నోటిఫికేషన్ ఐదర్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఆర్ గ్రూప్ 2 ఏది వచ్చినా కానీ ఈ స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ అనేవి మనకి 100% సరిపోతాయి అనమాట. ఈ బుక్స్ ఏంటంటే మనకి మాక్సిమం మార్కెట్ లో ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్ తట్టుకునే విధంగా తయారు చేసి ఇచ్చారనమాట ఆథర్స్ అందరూ కూడా. వాళ్ళందరికీ మనం చాలా రుణపడి ఉంటాం అనమాట. సో మీరు కూడా ఒకసారి ఈ బుక్స్ అని కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా చదివేటప్పుడు పర్ఫెక్ట్ గా చదవండి, అండ్ ఒకటే బుక్ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. అండ్ ఇంకొకటి వీడియో ఖచ్చితంగా ఎంత ప్రిపేర్ అయినా కానీ మనకి ప్రాక్టీస్ అనేది కన్ఫర్మ్ గా ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాస్తూ ఉండండి ఇప్పటి నుంచే. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా, ఇప్పుడు సండే వస్తే ఒక మాక్ టెస్ట్ రాయడం, మార్నింగ్ మాక్ టెస్ట్ రాయాలి, ఆఫ్టర్నూన్ నుంచి కంప్లీట్ గా ఆ పేపర్ అనాలిసిస్ చేసుకుంటూ కంప్లీట్ గా పేపర్ అనాలిసిస్ చేసుకుని పక్కన పడేయాలన్నమాట. అట్లా ఎవ్రీ వీక్ మనము మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మీకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఫైనల్ ఎగ్జామ్ వచ్చే టైం కల్లా ఆ బబ్లింగ్ చేయడం కానీ, ఆ పేపర్ చేసే స్పీడ్నెస్ కానీ, మన యాక్యురసీ కానీ, టైం సేవింగ్ కానీ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అనమాట. థ్యాంక్ యూ అనడాలి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. లవ్ యూ ఆల్. బాయ్.